పాతకాలంలో సామెత ఉండేది. రెడ్డొచ్చే మొదలెట్టా అని. కులాన్ని విమర్శించడం గాదు గానీ, దానికి అనుగుణంగా కొన్ని ఇవి కూడా స్కిట్స్ కూడా వేయడం చూశాను. నేను ఇదివరకు మాకు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పెట్టినటువంటి దాంట్లో. ఏంటంటే, ఓ ఊళ్ళో అప్పట్లో రెడ్డి గారులదే రాజ్యంగా ఉండేది. ఓ రెడ్డి గారొచ్చారు. అప్పటికి ఈ ఏది భామా కలాపమో ఏదో జరుగుతోంది. ఈలోపు ఇంకో రెడ్డి గారొచ్చారు ఒక 10 నిమిషాల తర్వాత. "ఏయ్! పెదరెడ్డి గారొచ్చార్రా మళ్ళీ బిగిన్ చెయ్యి" అంటే మళ్ళీ మొదలుపెట్టారట. అట్లాగా ఇంకో రెడ్డి గారొచ్చారని అట్లాగా అందుకని రెడ్డొచ్చి మొదలెట్టా అనే సామెత. బట్ అది రెడ్లని వెటకారం చేయడానికి వాడి ఉండొచ్చును గానీ, ఈ సామెత ఇప్పుడు జగన్ కేసుల విషయంలో అయితే నిజమవుతుంది. ఏసీబీ కోర్ట్‌లో అప్పట్లో జగన్ మీద కేసులు ఇది సీబీఐ కోర్ట్‌లో కేసులు పెట్టారు. ఆ కేసులో దాదాపుగా వందల మందిని పెట్టారు నిందితుల కిందన. ఆ వందల మందిని సాక్షుల్ని పెట్టారు. ఈ నిందితులందరూ మేము అందులో కేసులో లేము తీసేయండి అని కోర్టుకేస్తారు. కోర్టు ఏసీబీ కోర్టు అయన్నీ విచారించి అందులో కొట్టేస్తది. కొంతమంది మీదన కేసులు కొట్టేసింది. కొన్ని కేసులకు సంబంధించినేమో కొనసాగించొచ్చని చెప్పింది. దాని మీద మళ్ళీ హైకోర్టుకెళ్తారు. హైకోర్టు కొట్టేసాక సుప్రీంకోర్టుకెళ్తారు. మళ్ళీ ఈలోపు అయితే అంతా అయిపోతుంది. సుప్రీంకోర్టు కూడా తోసేసాక ఇక విచారణ జరగాలి. ట్రయల్స్ బిగిన్ అవ్వాలి. ఈలోపు ఈ సీబీఐ న్యాయమూర్తి గారు బదిలీ అయిపోతారు. మళ్ళీ కొత్త జడ్జి గారు వచ్చారు కాబట్టి మళ్ళీ మొదటి నుంచి వింటారు. మళ్ళీ కేసు మొదటి నుంచి బిగిన్ అవుతుంది. మళ్ళీ ఈ డిశ్చార్జ్ పిటిషన్స్, మళ్ళీ హైకోర్టు, మళ్ళీ సుప్రీంకోర్టు ఇట్లాగా గత 12 ఏళ్ల నుంచి నడుస్తుంది. దాంట్లో ఆ మధ్యన సుప్రీంకోర్టుకి ఏది రఘురామకృష్ణరాజు వేసినప్పుడు అనుకుంటా వేగంగా విచారణ జరగట్లేదంటే ఇట్లాగే ఎన్ని వాయిదాలు ఎన్ని లెక్కలు కూడా అప్పుడు పెద్ద పెద్ద బ్యానర్ ఫ్రంట్ పేజీలు పెట్టారు. రొటీన్‌గా జరిగిపోతా ఉంది. అదేమి కావాలని చేసుకునేది కాదు. వీళ్ళు కావాలని చేసుకోవచ్చు అక్కడ. కోర్టులు కావాలని చేయవు అందులో. న్యాయమూర్తి అది తేలేదాకా ఉండాలంటే ఇప్పుడేమో సీబీఐ న్యాయమూర్తిని మార్చారు. కాబట్టి మళ్ళీ మొదటి నుంచి కేసేనాలి. ఇప్పుడు ఏదైతే సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి టి. రఘురాం బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె. పట్టాభిరామారావు నియమితులయ్యారు. శుక్రవారం వరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు ఇచ్చారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఆయన మొదటి నుంచి వింటారా? లేకపోతే పాతదాన్ని కొనసాగిస్తారా చూడాలి.